Hello to my prestigious BNC members. We are offering free digital visiting card అండి. సో ఆ విజిటింగ్ కార్డ్ ఎలా తయారు చేయాలని చాలామంది డౌట్లు అడుగుతున్నారు. బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ నాన్ టెక్నికల్ హియర్. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో తయారు చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ టు మేక్ దర్ డిజిటల్ విజిటింగ్ కార్డ్ సో దట్ వీ కెన్ ప్రమోట్ యువర్ డిజిటల్ విజిటింగ్ కార్డ్ ఇన్ ద లింక్స్. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ టు ప్రమోట్ ఆల్ ఓవర్ బిఎన్సీ మెంబర్స్ చేస్తున్నామండి. సో డిజిటల్ విజిటింగ్ కార్డ్ తయారు చేసుకుంటే అది ఒక మినీ వెబ్సైట్ లాగా ఉంటుంది. దాని ఫీచర్స్ ఏంటో అనేది తెలుసుకోవడానికి ఆల్రెడీ మీ గ్రూప్లో ఈ ఒక డెమో వీడియో పంపించాం. దీంట్లో ఎలా ఉంటుంది అది క్రియేట్ ఎలా చేయాలనేది ఫాస్ట్గా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీకు పంపించిన లింక్ని జస్ట్ క్లిక్ చేస్తే యూ విల్ ల్యాండ్ అప్ హియర్ విత్ దిస్ పేజ్. ఇక్కడ క్రియేట్ నౌ అని క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ ఈమెయిల్ ఐడిలో మీరు వాడే ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. సో ఐఎమ్ గివింగ్ హియర్ డమ్మీ ఐడి. మొబైల్ నంబర్లో మొబైల్ నంబర్ ఇవ్వండి. అండ్ ఐ రిక్వెస్ట్ పాస్వర్డ్ ఆల్సో మీరు ఈజీగా 1 2 3 4 అట్లా పెట్టుకోండి, లేకపోతే మర్చిపోతారు ప్రతిసారి. కాబట్టి గివ్ యువర్ మొబైల్ ఐడి ఓన్లీ యాజ్ యువర్ పాస్వర్డ్ ఫర్ ఈజీ యాక్సెస్. లేకపోతే మీ ఇష్టం అండి. క్రియేట్ అకౌంట్ అవ్వగానే మీకు ఇది వచ్చుద్ది, యూ నీడ్ టు పే అని. అదేం పే చేయక్కర్లా. 7 days ట్రైల్ ఉంది, దాని తర్వాత పే చేయాలి. సో మీరు ఎవరైతే కార్డ్స్ క్రియేట్ చేసుకుంటున్నారో మొత్తం కార్డ్ క్రియేట్ చేసుకున్నాక దానికి లింక్ పంపించి ఐ క్రియేటెడ్ మై డిజిటల్ విజిటింగ్ కార్డ్ అప్రూవ్ ఇట్ అని కొడితే పంపిస్తే గ్రూప్ మెసేజ్లో లేకపోతే నాకు పర్సనల్ మెసేజ్లో నేను దాన్ని అప్రూవ్ చేసేస్తా. ఇది మనం రెగ్యులర్ కస్టమర్స్ వీఆర్ సెల్లింగ్ దిస్ కార్డ్ ఫర్ 365 రూపీస్ యాజ్ ఆఫ్ నౌ. సో దాన్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో 1 week యూజ్ చేసుకున్నాక నచ్చితే దెన్ దే విల్ పే అండ్ టేక్ దిస్ కార్డ్. అదర్వైజ్ ఇప్పుడు మనం ఉన్న బిఎన్సీ మెంబర్స్ అందరికీ ఫ్రీ అయ్యింది. సో అది అయిపోయినాక క్రియేట్ యువర్ కార్డ్లో వెళ్ళిపోయినాక ఇక్కడ మీ కంపెనీ నేమ్ పెట్టండి. కంపెనీ నేమ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ డెవి న్యూ లైఫ్ నా కంపెనీ నేము. నెక్స్ట్ ఇక్కడ థీమ్స్ 35 కార్డ్ థీమ్స్ ఉంటాయండి. మీకు నచ్చిన థీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ యూ లైక్ యూ కెన్ టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ దిస్ సింపుల్ థీమ్. నాకు ఇది నచ్చింది, ఐ విల్ టేక్ దిస్. సో ఇక్కడ కంపెనీ లోగో బై డిఫాల్ట్ ఇక్కడ బిఎన్సీ లోగో కనపడుతుంది, బిఎన్సీ మెంబర్స్ సంబంధించింది కాబట్టి. ఆర్ ఇన్ జనరల్ ఆల్సో బిజినెస్ నెట్వర్క్ క్లబ్ అంటే వీఆర్ ప్రమోటింగ్ దిస్ డిజిటల్ విజిటింగ్ కార్డ్ ఫర్ బిజినెస్ నెట్వర్కింగ్ అనమాట. సో ఎనీ బిజినెస్ విల్ బీ రిలేటబుల్ టు బిజినెస్ నెట్వర్క్ క్లబ్. అట్లానే మీరు చూస్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకుని మీకు లోగో ఉంటే యూ కెన్ సెలెక్ట్ దిస్ థింగ్, గో టు ఆల్బమ్స్, లోగోస్ అని నాకు ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రమోట్ డెవి న్యూ లైఫ్, ఐ విల్ సెలెక్ట్ దిస్ థింగ్. ఇక్కడ అగైన్ యూ నీడ్ టు గివ్ యువర్ డీటెయిల్స్. సో మై నేమ్ ఈస్ అమిత్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ ఇచ్చేయాలండి. పొజిషన్ డైరెక్టర్ ప్రొపరైటర్, ఫోన్ నంబర్. ఇక్కడ స్టార్ కనిపించే ప్రతి డీటెయిల్ కంపల్సరీ ఇవ్వాల్సిందే, లేకపోతే కార్డు సేవ్ అవ్వదు. సో మీరు ఈ కార్డు క్రియేట్ చేయాలంటే మినిమం 15 to 20 minutes పడుద్దండి. సో టైం తీసుకుని చేయండి. ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ అడుగుద్ది, కానీ ఇట్స్ నాట్ రికమెండెడ్ టు గివ్ యూ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్. 2 నంబర్లు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆల్వేస్ రిప్రజెంట్ 1 నంబర్ ఫర్ యువర్ కంపెనీ, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సో పైన ఇచ్చిన ఫోన్ నెంబర్ని మీరు ఇట్లా కాపీ చేసేసుకొని లేకపోతే మీరే టైప్ ఏం చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ కింద ఇచ్చేసి ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫుల్ అడ్రస్సే ఇవ్వండి. ఈమెయిల్ ఐడి వచ్చినప్పుడు మీరు ఏ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ ప్రమోట్ చేసుకోండి. వెబ్సైట్ ఉంటే మీది వెబ్సైట్ ఇవ్వండి. వెబ్సైట్ లేకపోతే వాట్ యూ కెన్ డూ ఈస్
మీ ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా, గూగుల్ ప్రొఫైల్ అయినా, లేకపోతే ఫ్రీ వెబ్సైట్ కావాలంటే వీ ఆల్రెడీ గివెన్ ట్రైనింగ్ ఇన్ బిఎన్సి దట్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ బేసిక్ వెబ్సైట్ యూజింగ్ గామా యాప్ ఆర్ మెనీ అదర్ ఫ్రీ వెబ్సైట్ ఆర్ అవైలబుల్. సో మీకు ఏమైనా కావాలంటే నాకు పర్సనల్ మెసేజ్ పెట్టండి. ఐ విల్ టెల్ యూ హౌ టు క్రియేట్ ఎ ఫ్రీ వెబ్సైట్. ఐ విల్ సెండ్ యూ వీడియో ఫర్ దట్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరీగా మనకి ఉంది కాబట్టి నేను వెబ్సైట్ కూడా ఇక్కడ పోస్ట్ చేసుకుంటున్నాను. లొకేషన్లో వచ్చేసి మీ గూగుల్ లొకేషన్ అని ఉంటే గూగుల్ లొకేషన్ లింక్ ఇక్కడ పోస్ట్ చేసుకోండి. కంపెనీ ఎస్టాబ్లిష్ డేట్ అనేది మీరు రాసుకోండి. సో దట్ గివ్స్ యూ ఏ ట్రస్ట్ వాల్యూ. ఓకే, ఈ 5 years 6 years ఉన్న కంపెనీ అని. అబౌట్ అస్లో మీ కంపెనీ గురించి వివరాలు ఒక 500 words 600 wordsలో మీరు రాసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ కంపెనీ. అండ్ వన్ వెరీ గుడ్ ఫీచర్ విచ్ నో బడీ గివ్స్ యూస్ పీడిఎఫ్ అండి. సో మీరు మీ కంపెనీ ఇంట్రడక్షన్ పీడిఎఫ్ కానీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పీడిఎఫ్ ఉంటే యూ కెన్ సింప్లీ అటాచ్ యువర్ కంపెనీ పీడిఎఫ్స్. ఫర్ డెమో నేను మన బిఎన్సి మెంబర్స్ ఫైల్ అనేది అటాచ్ చేస్తున్నా. సో దట్ విల్ బి డన్. సెకండ్ పీడిఎఫ్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవాలి. ఇది అబౌట్ అస్ ఫిల్ చేయలేదు కాబట్టి అడిగింది. నెక్స్ట్కి వెళ్ళిపోయినాక ఇక్కడ అన్ని ఆప్షనల్గా ఉన్నాయి, కానీ ఇట్ ఈస్ వెరీ రికమెండెడ్ సో దట్ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ టు యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఎన్ని ఉంటే అన్ని లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇట్ విల్ టేక్ ఓన్లీ 5 minutes or 10 minutes ఫర్ ఈచ్ ఛానల్. సో మీరు అన్నీ ఇక్కడ చేసుకొని చేయాక యూట్యూబ్ లింక్స్ అనేది ఫర్ యూట్యూబ్ అప్లోడ్ చేయక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా ఛానల్ ఉందండి యూట్యూబ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మన బిఎన్సి విజయవాడది జూన్లో స్పీడ్ నడిపించడం జరిగింది. షేర్ అన్న దాంట్లో క్లిక్ చేసి కాపీ కొట్టేసి ఇట్లా యూట్యూబ్ లింక్స్ మీకు ఎన్ని ఉంటే అన్ని. సో యూ కెన్ అప్లోడ్ అప్ టు 5 యూట్యూబ్ లింక్స్. సో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీకు బిఎన్సీలో 30 seconds ఇంట్రడక్షన్ చూపించాం కదా, అట్లా 30 seconds కాకుండా 2 to 3 minutes. చాలామంది ఉంటుంటారు, దే కంప్లైన్ దట్ సార్ 30 secondsలో చెప్పలేకపోతున్నాం, మాకు ఒక 3 to 5 minutes 2 minutes ఇవ్వండి. సో దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ. మీరు మీ గురించి వివరంగా చక్కగా మీ ఆఫీస్ టేబుల్లో కూర్చుని ఫోన్ సెల్ఫీ మోడ్లో పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను కూడా వీడియో క్రియేట్ చేసేటప్పుడు పైన ఫ్యాన్ ఉండకూడదు. ఫ్యాన్ ఉంటే ఆ హిస్సింగ్ సౌండ్ వచ్చేది, ఆడియో క్లారిటీ ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు అందరికీ క్లారిటీగా ఎందుకు వినపడుతుంది అంటే పైన హిస్సింగ్ సౌండ్ రాదు. అందుకే ఫ్యాన్ ఆఫ్ వేసి ఏసీ వేసుకోండి, లేకపోతే ఒక 5 నిమిషాలు ఫ్యాన్ లేకుండా ఉండండి, పర్లేదు. కీప్ ద రూమ్ కూలర్ అండ్ టర్న్ ఆఫ్ ద ఏసీ. దే ఆర్ సమ్ టిప్స్ అనమాట, హౌ టు గెట్ బెటర్ ఆడియో అనమాట. సో ఇట్లా యూట్యూబ్ లింక్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ మై మ్యాప్ రివ్యూ లింక్ ఉంది కదండి, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ మై బిజినెస్ ఉంటే మీది, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. నాది గూగుల్ మై బిజినెస్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాను. సో ఇక్కడ 3 dotsలో ఇక్కడ షేర్ అని వచ్చుద్ది. ఆ షేర్ అని కొట్టంగానే మీకు ఇక్కడ లింక్ వచ్చుద్ది రివ్యూది. సో మీరు అది సింపుల్గా తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటే గూగుల్ రివ్యూస్కి మీకు లింక్ వచ్చేసిద్ది అనమాట. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్లో పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు ఉన్నాయి, కానీ విచ్ ఎవర్ యూ యూజ్ మ్యాక్సిమం దాని ఒకటే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూజ్ గూగుల్ పే మోర్, సో ఐ విల్ బి గివింగ్ దట్ నంబర్ ఓన్లీ. ఎందుకంటే యూనిఫైడ్ ఇవాళ ఏది వాడినా మీకు అనవసరంగా అక్కడ ఎక్కువ లోడ్ కనపడుతుంది తప్ప ఉపయోగం ఉండదు. అట్లానే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం. జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. అట్లానే మీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఫోన్పే క్యూఆర్ కోడ్స్ ఉంటే, ఇప్పుడు గూగుల్ పే ఇచ్చారు కాబట్టి గూగుల్ పే ఉన్న క్యూఆర్ కోడ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఓపెన్ జీపే. జీపేలో వెళ్ళంగానే మీకు ఈ ప్రొఫైల్ బటన్ ఉంటుంది కదా, ఈ ప్రొఫైల్ బటన్కి వెళ్ళంగానే యువర్ క్యూఆర్ కోడ్ అని కనబడింది. ఆ యువర్ క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి షేర్ ద క్యూఆర్ కోడ్ అని ఉంది, అది లేకపోతే పైన ఆప్షన్ డౌన్లోడ్ బటన్ ఉంది,
ఇది డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోయినాక ఇక్కడ చూస్ ఫైల్కి వెళ్తే రీసెంట్ ఫైల్స్లో ఆ క్యూఆర్ కోడ్ అనేది మీకు కనపడుద్ది. సో సింపుల్, ఐ సెలెక్టెడ్ దిస్ క్యూఆర్ కోడ్, ఇట్ ఈస్ డన్. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయిపోయింది. ఎస్, ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. సో మీరు ప్రొడక్ట్ అనేది ఇక్కడ చూసుకోండి ప్రాపర్గా. ఇమేజ్ అప్లోడ్ ఇమేజెస్ విత్ ఇన్ 250 KB ఈచ్. ఇమేజ్ జనరల్గా 1 MB 2 MB అట్లా ఉంటే అవదు. 250 KB కింద రావాలంటే ఫస్ట్ మీరు కావాల్సిన ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో యూ కెన్ అప్లోడ్ అప్ టు 10 ప్రొడక్ట్స్ అండి. యూ కెన్ అప్లోడ్ అప్ టు 10 ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్ పేరు ఏంటి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ట్రైనింగ్ అని, దాని తర్వాత వాట్సాప్ ట్రైనింగ్. దీస్ ఆర్ ఆల్ మై ప్రొడక్ట్స్ అనమాట. అట్లా పేర్లు రాసుకుని ప్రొడక్ట్ ఫోటో అప్లోడ్ చేయాలా. ఇప్పుడు మీరు చెప్తారు ఫోటో కూడా చూస్ స్క్వేర్ ఫొటోస్, డోంట్ యూజ్ వర్టికల్ ఆర్ రెక్టాంగులర్. నిలువుగా కానీ వెడల్పుగా కానీ ఉన్నది కాకుండా స్క్వేర్గా పెట్టుకుంటే నీట్గా వస్తాయి. సో ఇది ఒక వెబ్సైట్ లాంటిది కాబట్టి పే సమ్ అటెన్షన్. ఉండకపోతే మీరు వెబ్ డిజైనర్ దగ్గర డిజైన్ చేసుకోండి, లేకపోతే కాన్వాలో యూస్ చేసుకోండి. కాన్వా ట్రైనింగ్స్ కూడా మనం ఇస్తున్నాము. ఆ కాన్వా యూస్ చేసుకుని ప్రొడక్ట్ సర్వీసెస్ 10 డిజైన్లు చేసుకుని అండ్ ఆల్రెడీ నెట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీడిపప్పులు అమ్మేదంటే జీడిపప్పులు, బాదం పప్పులు ఉంటాయి. మా దగ్గర కినోవా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ మిక్స్ ఉంటుంది. మీ ప్రొడక్ట్స్ అన్నీ ఆ స్క్వేర్ ఫార్మాట్లో మీకు ఈజీగా గూగుల్లో దొరికేస్తాయి. ఆ గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ 250 KB కింద ఉంటాయి. ఉండకపోతే వాట్ యూ కెన్ డూ ఈస్, మన చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఇమేజ్ కంప్రెసర్ అని. సో క్రోమ్లో ఇమేజ్ కంప్రెసర్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని మీరు మీకు ఇమేజ్ని తక్కువ సైజులో తీసుకుని చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఇమేజెస్ అవుతాయి. ఓకే, ఇమేజ్ ఒక్కటైనా ఇవ్వాలనుకుంటా. సో నెక్స్ట్ పర్పస్ కోసం లెట్ మీ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ బ్రహ్మరాంబ గారిది ఇమేజ్ ఒకటి చూస్ చేసుకున్నాం. డన్. నెక్స్ట్ ఇప్పుడు ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. అట్లానే ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ కూడా మీరు ఆల్మోస్ట్ ఒక 10 దాకా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ ఫంక్షన్ అండి. ఈ కామర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ నేము, దాని ప్రైస్ కూడా పెట్టుకోవచ్చు, సెల్లింగ్ ప్రైస్ కూడా పెట్టుకోవచ్చు. లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఈ బ్యాగ్ అమ్మాలనుకుంటున్నా. ఈ బ్యాగ్ ఏంటంటే ల్యాప్టాప్ బ్యాగ్ అనేది పెట్టేసి ఎంఆర్పి 999 పెట్టేసి సెల్లింగ్ ప్రైస్ 699 పెట్టేసి ఇచ్చేయచ్చు. అట్లా మీరు ఒక 10 ప్రోడక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో యూ కెన్ ఇన్స్టాల్ యువర్ టాప్ 10 సెల్లింగ్ ప్రోడక్ట్స్. అన్నీ రావని కాదు, 20 ఉన్నాయి అనుకుంటా, నాట్ 10, 20 ప్రోడక్ట్స్ దాకా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏమవుతుందంటే ఎంక్వైరీ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఎంక్వైరీ వచ్చేసింది, నాకు ల్యాప్టాప్ బ్యాగ్ ఎంఆర్పి 999ది 699 పెట్టారు కదా, అది కావాలి. సో సింప్లీ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్, ఓకే దట్ ఈస్ అవైలబుల్ అని. నెక్స్ట్ ఇమేజ్ గ్యాలరీ. సో ఇమేజ్ గ్యాలరీలో మీ ఇమేజ్, సో దట్ పీపుల్ కెన్ సీ యూ. ఫస్ట్ ఇమేజ్ మీది ఇమేజ్ పెట్టుకోండి. సెకండ్ ఇమేజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే ఎప్పుడు ఫోల్డర్స్ లాగా క్రియేట్ చేసుకుంటూ ఉంటా, సో దట్ ఇట్స్ ఈజీ ఫర్ మీ టు ఫైండ్ అవుట్ అనమాట. ఏజే పిక్స్ వెళ్తే నా పిక్చర్స్ ఉంటాయి అనమాట. సో యూ కెన్ సెలెక్ట్ పిక్చర్స్. అట్లా మీ ఇమేజ్, దాని తర్వాత మీ కంపెనీ లోగో ఏమైనా ఉంటే కంపెనీ లోగో, కంపెనీ వేరే డీటెయిల్స్ ఏమైనా ఉంటే కంపెనీ వేరే డీటెయిల్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మరాంబ టౌన్షిప్ ఉంది, వాళ్ళ పోస్టర్స్ ఏమైనా ఉంటాయి కదా, ప్రమోషనల్ పోస్టర్స్, దట్ యూ కెన్ ప్రమోట్ అనమాట. మీరు ట్రైనింగ్ ఇచ్చిన ఫొటోస్ కానీ ఇట్లా ఏదైనా కానీ యూ కెన్ టాక్ మోర్ అబౌట్ యువర్ కంపెనీ ఆర్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మేము ఏమైనా యాక్టివిటీ చేసాము, సో దీస్ కెన్ బి చేంజ్ రెగ్యులర్లీ.
మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మేము యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం, ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా యూ కెన్ అప్లోడ్ అప్ టు 10 ఇమేజెస్ టు షోకేస్ యువర్ షాప్. అంటే ఇప్పుడు షాప్ ఉన్నోళ్ళు చక్కగా మీ షాప్ ఫ్రంట్, షాప్లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం డిస్ప్లే చేస్తూ మాట్లాడుకోవచ్చు. దట్ విల్ గివ్ యూ మోర్ ట్రస్ట్ వాల్యూ అనమాట. ఓకే, ఈ షాప్ పద్ధతి చూడడానికి బాగుంది అన్నట్టుగా. కంప్లీట్ అండ్ ప్రివ్యూ. సో ప్రివ్యూ చేసినప్పుడు నెక్స్ట్ ప్రివ్యూ అని వచ్చింది. యాక్టివేట్ నౌ ఉంది కదా, అది కూడా డిలీట్ కొట్టేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కార్డ్ ఇదిగోండి, డెవి న్యూ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్, అమిత్ జిందల్ డైరెక్టర్. మనం వాట్సాప్ నెంబర్ ఇచ్చాం, ఈమెయిల్ ఐడి ఇచ్చాం, వెబ్సైట్ ఇచ్చాం, ఫోన్ నెంబర్ ఇచ్చాం. సో ఏ ఆప్షన్స్ ఇస్తే అవి, మన అడ్రస్ వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఎవరికైనా డిజిటల్ విజిటింగ్ కార్డ్ షేర్ చేయాలంటే జస్ట్ ఇక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ డిజిటల్ విజిటింగ్ కార్డ్ లింక్ ఓపెన్ చేసేసుకుని ఎవరికైతే పంపించాలో వాళ్ళ నంబర్ పంపించి షేర్ కొడితే ఆటోమేటిక్ వాట్సాప్లో షేర్ అయిపోద్ది. అదే కనుక వాళ్ళు ఓపెన్ చేసుకుని సేవ్ ద కాంటాక్ట్స్ అంటే వాళ్ళతో కాంటాక్ట్లో సేవ్ అయిపోద్ది. సో అబౌట్ అస్ 2018లో స్టార్ట్ చేసామని కనపడుతుంది. ప్లస్ ఇక్కడ మన డీటెయిల్స్ అవన్నీ కనపడుతుంది. ఇక్కడ ఇది డౌన్లోడ్ పీడిఎఫ్ అనగానే, అంటే ఇంకా స్టార్ట్ అవ్వాలా, డౌన్లోడ్ పీడిఎఫ్ అనగానే డౌన్లోడ్ అయిపోద్ది అనమాట ఆ మెంబర్ లిస్ట్ అనేది. ఇప్పుడు షాప్ ఆన్లైన్లో మనం ఒక ప్రోడక్ట్ అప్లోడ్ చేసాం కాబట్టి ఆ ప్రోడక్ట్ కనపడుతుంది. యూట్యూబ్ వీడియోస్లో ఏదైతే అప్లోడ్ చేసామో అది కనపడుతుంది. ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్, వాట్ ఎవర్ ఇమేజ్ డేటా వీ హ్యావ్ గివెన్ యాజ్ పర్ దట్ ఓన్లీ ఇట్ విల్ షో యూ అనమాట. ఇదంతా ఓకే అనుకుంటే ఓకే, ఎస్ అంటే ఎస్. సో దట్స్ ఇట్. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. సో యువర్ డిజిటల్ విజిటింగ్ కార్డ్ ఇస్ డన్ అండి, అండ్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ డిజిటల్ విజిటింగ్ కార్డ్. అది పైన ఉన్న లింక్ని కాపీ చేసుకుంటే దట్ బికమ్స్ యువర్ డిజిటల్ విజిటింగ్ కార్డ్ అనమాట. సో యూ కెన్ లాగిన్ విత్ డీటెయిల్స్ గివెన్. ఇదిగోండి, క్రియేటెడ్ వచ్చింది. అది 7 days దాకా ఉంటుంది. పేమెంట్ నో అనేది నేను క్లియర్ చేసేస్తాను, మీకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది షేర్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఇది కాపీ చేసుకొని వాట్సాప్లో పేస్ట్ చేసుకుంటే ఇదిగోండి, మీరు ఇచ్చిన కంపెనీ ప్రకారం మీది వచ్చేసిద్ది. సో జస్ట్ టచ్ ఇట్, దిస్ కార్డ్ ఈస్ ఓపెన్. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ డిజిటల్ బిజినెస్ కార్డ్ అండి. ఇట్స్ అన్ 18-minute వీడియో, ఐ అండర్స్టాండ్, బట్ వివరంగా మీరు చూడండి. ఇది క్రియేట్ చేయడానికి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది ఇంకో ఒక మొబైల్లో ఓపెన్ చేసుకోండి. ఈ డెమో వీడియో అనేది ల్యాప్టాప్లో, ట్యాబ్లో కానీ వేరే మొబైల్, మీ లైఫ్ పార్ట్నర్ కానీ, మీ పిల్లలు ఉంటారు, స్టాఫ్ ఉంటారు, ఎవరో ఒక ఫ్రెండ్, ఎవరో ఒకరు మొబైల్లో ఓపెన్ చేసుకొని ఈ వీడియో చూస్తూ చూస్తూ మీరు కార్డ్ క్రియేట్ చేసుకుంటే ఇట్ విల్ బి డన్ ఇన్ 20 minutes. 20 minutes లోపలే నేను మీకు కార్డ్ క్రియేట్ చేసి ఇచ్చాను విత్ ఎవ్రీ డీటెయిల్. ఇంకేమైనా కొంత టైం పడితే ఆ వీడియోస్, ఫొటోస్ ఏం కావాలనేది ముందే మీరు తెచ్చుకుని మొబైల్లో పెట్టుకుంటే 30 minutes లోపల మీకు ఈ డిజిటల్ విజిటింగ్ కార్డ్ ఇన్ డీటెయిల్ తయారైపోద్ది. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ మినీ వెబ్సైట్ టు ప్రమోట్ యువర్ బిజినెస్ వేర్ ఎవర్ యూ గో. Thank you for watching this video, friends, and I hope everybody in BNC will create this digital visiting card. Thank you.